నమస్కారం. నా పేరు శ్రీ పర్వీన్ బాను. నేను ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం నుంచి వచ్చాను. సో అందరికీ ముందుగా నేను చెప్తున్నది ఏంటంటే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మనము 78 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ 79th వచ్చేసాము. సో మన ఇండిపెండెన్స్ డే వచ్చేసి 79th నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇన్ని ఇయర్స్ మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే మన గాంధీజీ అండ్ సుభాష్ చంద్రబోస్ అలాగే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఇలాంటి వీర చాలా మంది మన దేశానికి త్యాగం చేసి వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి ఇంత మంచి మనకి మన దేశానికి ఇండిపెండెన్స్ డే ఇప్పించారు. లేదు అంటే ఈ రోజుకి కూడా మనము ఒక గులామీ అంటే ఒక సేవకుల్లాగానే ఉండేవాళ్ళం బ్రిటిష్ వాళ్ళ కింద. అలాగే చాలా మంది లేడీస్కి అయితే అసలు ముందులో చెప్పాలంటే అసలు సేఫ్టీ అనేది ఉండేది కాదు. ఈ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత టోటలీ ఆల్ లేడీస్ కూడా చాలా ఓపెన్గా చాలా ఈజీగా తిరుగుతున్నారు ధైర్యంగా. ఒకప్పుడు బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది, ఎవరు ఏం చేసేవారనేది కూడా కాదు. సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఉండేది కాదు మనకి. ఇప్పుడు ఈ దేశంలో ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత చాలా మంది స్త్రీలు కూడా చాలా ఇదిగా తిరుగుతున్నారు. ఐ మీన్ చాలా మంది ఫ్రీడమ్గా ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి చాలా మంది అంటే క్యాస్టిజం రిలీజియన్ ఏది లేకుండా చాలా అందరూ ఒకే పండుగ కాదు, అందరూ కుల మత వాళ్ళకి ఇది ఒక పండుగ కాబట్టి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన పక్కవర్ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ. సో ఇందులో నేను ఒక భాగస్వామిని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చాను. సో ఇక్కడ నేను సోషల్ వర్క్ చేయడం చాలా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే నిజంగా ఈ ప్లాట్ఫామ్ వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అసలు నాకు ముందు నుంచి అది సోషల్ వర్క్ చేయాలని, బట్ నాకు ఎలాంటి సపోర్ట్ అయితే లేదు. ఈరోజు ఇంతమంది ఉన్నారు కార్యకర్తలు, వీళ్ళు సపోర్ట్ వల్ల నేను ఇంత ముందుకు రాగలుగుతున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది ఈ సోషల్ వర్క్ చేయడం. పిల్లలకి అండ్ పేదవాళ్ళకి మేము చాలా హెల్ప్ చేస్తున్నాము. బుక్స్ అనేసి ఫుడ్ అనేసి అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క దేశాల్లో కూడా ఈ సోషల్ వర్క్ అనేది ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనం అంటే ఒక అడుగు ముందుకు వేస్తే మనం ఇంకా పేదవాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు అవుతాము. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.